ఈ ఉదయకాలం ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 4000 రోజు ఎంతన్నా 124 4124. ఈరోజు 4124 జూమ్ కార్యక్రమానికి దేవుడు మనం నడిపించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కనుక ఇదే కాలం ఈ కాన్ఫరెన్స్ లోనికి వాక్యం అందించడానికి బి సత్యంబాబు గారు తిరుమల గుంటూరు జిల్లా నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే పాట పాటుకు కుప్ప నాగయ్య సహోదరులు మరి పాచిగుంట చిత్తూరు జిల్లా నుంచి మనకు ఈరోజు అందుబాటులో ఉన్నారు. కనుక ఇదే కాలం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేయుటకు సహోదరులు చంద్రన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల మా యేసుక్రీస్తు ప్రభువా, రాత్రి మంచి విశ్రాంతిని, మంచి నిద్రను కలగజేసి సుఖమైన నిద్ర చోటుకైనటువంటి మెలకువను మీ నామములో అనుగ్రహించిన దేవాని స్తోత్రములు. ఉదయకాలంలో నీ సన్నిధి సహవాసములో మనల్ని సమకూర్చి సిద్ధపరిచి సమావేశపరిచి ప్రభువా నేను దాసుల ద్వారా నీ దయగల మాటలు వినటానికి కృపను అనుగ్రహించిన ఈ మంచి శ్రేష్టమైన సమయమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్నటువంటి దాసును బట్టి, పాట పాడుతున్న దాసును బట్టి, వాక్యం అందిస్తున్న నీ దాసును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి శివ ప్రభువా నైనా నీ దాసును నీ పక్షాన్ని నిలబెట్టి మాకు కావలసినటువంటి వాక్యమును దేవాని దాసుని ద్వారా అందించడానికి కృపను అనుగ్రహించమని, మేము వినే చెవిని గ్రహించే మనస్సును మీ నామములో ప్రసాదించి మీ సన్నిధానములో వినయముతో, విధేయత, భయంతో, భక్తితో కూర్చొని శిష్యులు వినట్టుగా వినటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చినటువంటి జూమ్ వ్యాపులని దాసులను బట్టి స్తోత్రం అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని, ఈ కోడికి ఆది నుంచి ఆదియు మధ్యము అంతము వీరే చక్కగా జరిగించి కోడికి నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు కలిగించుకొని మాకు మేలు క్షేమపరుగులు దిద్దుబాటు అనుగ్రహించమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థించిన చంద్రన్న గారికి దేవుని నామంలో ఆశీర్వదిస్తున్నాం. పాడుకు ఇది కాలం కుప్ప నాగయ్య సహోదరులు మన మధ్య ఉన్నారు. పాట పాడవలసిందిగా కూర్చున్నాం. జాయిన్ అవుతున్నారు. ఒక్క నిమిషం అన్నా వచ్చారా? ఒక్క నిమిషం. సరే ఇంకా లేట్ ఉంది, పాడించండి ఎవరెవరితో. తిమోతి ఉన్నాడు చూడు, ఎస్ఎల్ గుడిపాడు. వేరే వారి పేరు చెప్పండి అన్న. రాలేదా? రాలేదు.
చెప్పండి. తిమోతి అన్న ఉన్నాను. సునీల్ అన్న పాడబడతారా? పీడిటిఆర్ కాలే తిమోతి పడకాలని తిమ్మతున్నారా అన్న? ఓకే. ఎస్ఎల్ గుడిపాడు తిమోతి. గుడిపాడు అన్న తిమ్మతి అన్న పాడుబడి దేవుని మహిమ పరచడం కోరు. హలో తిమ్మతి అన్న, వాయిస్ రాలేదు తిమోతి. తిమ్మతి గారు మీరు అన్మిట్ చేసుకోండి. తిమోతి అన్మ్యూట్ అవ్వండి. తిమోతి అన్మ్యూట్ అవ్వండి. మీట్లో ఉన్నారు బ్రదర్, మీట్లో ఉన్నారు తిమోతి. అన్మిట్. ఓకే ఓకే. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన, పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన, మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక, కౌగిట దాచిన నీ ప్రేమ మధురం, నీ కౌగిట దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి, మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి, మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముళ్ళును విరిచిన దేవా, మరణపు ముళ్ళును విరిచిన దేవా, జీవమును సగిన నీ ప్రేమ మధురం, నీ జీవమును సగిన నీ ప్రేమ మధురం. ప్రేమ
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా 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 నా యేసు ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ. నా వందనాలు. వందనాల పాడుపాడి దేవుని మహిమపరిచిన తిమోతికి వందనాలు చూపిస్తున్నాం. అలాగే వాక్యం కొరకు మన మధ్య ఉన్న జేపీ వర్ధన్ హైదరాబాద్ అన్న, జేపీ వర్ధన్ గారు హైదరాబాద్ లో వర్ధన్ అన్న వందనాలు కదా. వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్న. మంచిది. చేరి వచ్చిన పరిశుద్ధులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పేరు పేరున ప్రేమందనాలు ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమాన్వితుడు అయిన మా దేవ, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రియ ప్రభు, మీ ప్రజలము, మీ స్వకీయ సంపాద్యము అట్టి మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకము చేసుకుని రాత్రి మా దేహములకు విశ్రాంతిని అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించి ఉదయకాలమందు మీ పాద సన్నిధి మాకు అనుగ్రహించి మా ప్రభు మీ కృపను మా ఎడల పాలించి ఉన్నారు. అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలమందు మీ పాద సన్నిధిలో సమకూర్చబడిన పరిశుద్ధులను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చి మీ నామ సంకీర్తనం చేసి ఉంటుండగా మా స్తుతులపై మీరు ఆసీనులైనందుకు స్తోత్రాలు మా ప్రియ ప్రభు. తిరిగినాయన మీ వైపు చేతులు చాపుచున్నాం మా తండ్రి. ఈ సమయంలో మా ప్రియులు మీ దాసులు సత్యం బాబు గారు తురిమెల నుండి మీ పక్షాన నాన్న వాడబడిన ఉంటుండగా మీ కృపను పాలించండి, సహాయం చేయండి. మీ దాసుని మీ మహిమార్థం జ్ఞాపకం చేసుకుని మీ ఊరగా వాడుకోమని, చేరి వచ్చిన మీ ప్రజలను మీ దాసుని ద్వారా దర్శించమని మీ పాదాల చెంత కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం అందించబోచున్న మా ప్రియులను, వినబోచున్న మమ్మలను మీ దయగల స్థలకు అప్పగిస్తూ ముందున్న సమయాన్ని మమ్మలను మీ కృపలో జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో మీ శ్రేష్టమైన నామాన్ని హెచ్చిస్తూ ఈ కోడికను మీరు అలంకరించినందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన జేపీ వర్ధన్ గారికి నామమున వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందించడానికి మన మధ్య ఈ సత్యం బాబు గారు తిరుమల నుంచి మనకు లైన్ లో ఉన్నారు. అన్న వందనాలన్నా. సత్యం బాబు వందనాలన్నా, వాక్యం అందించండి అన్న. ప్రభువు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించారు. మరి యొక్క ఉదయకాల సమయాన్ని మా జీవితంలో మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం జరుగుతున్నటువంటి ఈ యొక్క నాయన ఉదయకాలం, మరి నాయన ఆత్మీయమైన మీ మన్న ఆహారంతో మరి ప్రభువా మమ్మల్ని భుజింపజేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు బర్నబాస్ గారు, తోటి సహచరులు, సహోదరులు, నాయన సేవకులు, నాయన గాయకులు, నాయకులు కలిసి ఈ యొక్క ప్రోగ్రామును నాయన నడిపించడానికి, నాయన ఒక్క మనుషులుగా చేరి నడిపించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. ఉదయకాలం మీ వాక్యం అందిస్తుండగా మీ ఆత్మ ద్వారా మాట్లాడమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లరా, మరి మనము మలాకి గ్రంథాన్ని చదువుకుంటున్నాం. గతసారి మరి మనకిచ్చిన భాగాల్లో 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం.
ప్రభు చిత్తం అయితే 3వ అధ్యాయంలోకి వెళ్దాం అనుకున్నాం. మరి 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడు అయినట్లుగా కూర్చొనిండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మూలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. అప్పుడు మునపటి దినములలో ఉండినట్లుగా, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లుగా యూదావారు యెరూషలేము నివాసును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్రుల మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయములలో కూలి వారిని, విధవరాండ్లు, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడి వాక్యాన్ని తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియులారా, మనం మలాకి గ్రంథం 7-8 ప్రశ్నల మీద నిర్మించబడిందని మనము ప్రారంభంలో మనం చదువుతున్నాం. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం పూర్తి చేసుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో ఇదిగో నా దూత, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. 2వ అధ్యాయంలో 17వ వచనంలో మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచున్నారు అని 4వ ప్రశ్న ఉన్నది అని మనము ముగింపులో మాట్లాడుకున్నాం. దేని చేత ఆయన్ను ఆయాస పెట్టుచున్నారని మీరు అడుగుచున్నారే? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు అందరూ ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు దేవుణ్ణి ఆయాస పెడుతున్నారు, దానికి సంబంధించిన మాటలు చెప్పారు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును అని చెప్పాడు. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయన ఆయాస పెట్టుచున్నారు అని. న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకుంటున్నారంట. ఏడి అంటే వారు ఏమి చేసినా అడిగేవారు లేరు. మా ఇష్టం, మేము ఏదైనా చేస్తాం, మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం, మా ఇష్టం వచ్చిన బలులు మేము అర్పిస్తాము. కుంటివి గాని గుడ్డివి గాని వాటన్నిటినీ మా ఇష్టం, ఆరాధనలో మా ఇష్టము, పరిచర్యలో మా ఇష్టము, యాజకులు వారి ఇష్టాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు.
అధికారులు అలాగే ఉన్నారు, ప్రజలు అలాగే ఉన్నారు, ఆరాధనలు అలాగనే ఉన్నాయి. ఇలాగూ మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తాం. మరి న్యాయకర్త అయిన దేవుడు ఏమాయను ఏడి ఉంటే మమ్మల్ని అడిగేవాడుగా. అంటే మమ్మల్ని అడగటం లేదంటే ఈ న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆ వారు అనుకునే మాట, న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఉంటే ఇన్ని జరుగుతున్నా ఎందుకు అడ్డుకోవటం లేదు? ఈరోజు అది మన సంఘాల్లో కూడా మనము అప్లికేషన్ గా చేసుకుంటే చాలా బాగుంది. ఎన్నో జరుగుతున్నాయి. మలాకి గ్రంథంలో జరుగుతున్న పరిస్థితులు నేడు మన సంఘాల మధ్య, మన మధ్య, కుటుంబాల మధ్య ఇవన్నీ వాటిని మనం చూస్తున్నాం. పైగా వారు మేము ఏదైనా చేస్తున్నాం, ఏమైనా చేస్తున్నాం, న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పే ప్రశ్నతో వారు ముగిస్తున్నారు. దానికి జవాబుగా దేవుడు మాట్లాడుతూ 3వ అధ్యాయం ప్రారంభంలో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు కదా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అన్నాడు. ఇక్కడ 2 దూతల గురించి చెప్తున్నా. అసలు మలాకి అంటేనే నా దూత అని, మెసెంజర్ అని అర్థం. నా దూత వర్తమానాన్ని మోసుకెళ్లేవాడు, అందించేవాడు, తెలియచేసేవాడు. అతని బంధంలో చాలా మంది దూతలు ఉన్నారు కదండి. పరలోకము నుండి వర్తమానాలను అందించే దూతలు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్న. మొదటి వచనంలో ఉన్న దూత ఈయన బాప్తిసమిచ్చు యోహాను. మొదటి వచనంలో ఉన్న దూత బాప్తిసమిచ్చు యోహాను. అదే వచనంలో మరలా ఇంకొక దూతల గురించి చెప్తున్నారు. మీరు వెతుకుచున్న ప్రభు, మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. వారు అన్నారు కదా, న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు? అవును, అలాగైతే మనం ఈ వచనాల్లో మనం చదువుతున్నప్పుడు ఆయన ఈ న్యాయకర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు అంటే రాబోతున్నాడు. క్రీస్తు పూర్వం 400 లేక 450 సంవత్సరంలో జరుగుతున్న ఈ పరిణామాల్లో ఎక్కడున్నాడు అని చెప్పి భయం లేని జీవితంతో జీవిస్తున్న వారికి మలాకి పుస్తకంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా నేను ఒక దూతను పంపుతున్నాను, ఆయనే బాప్తిసమిచ్చు యోహాను. నిజంగా ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు, బాప్తిసమిచ్చు యోహాను విషయంలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన దేవుని వాక్యములో అక్కడక్కడ మనం గమనిస్తున్నాయి. మత్తయి సువార్త 3లో మనం చూస్తాం. అలాగే లూకా సువార్త ప్రారంభంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన గురించిన ప్రవచనాన్ని మనం చూస్తాం, ఎలా నెరవేర్చబడిందో మనం గమనిస్తాం. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు లూకా సువార్తలో ఆయనకు ముందుగా పంపిస్తున్న ఈయన ఎలాంటి వాడో జకర్యా ఎలిజబెత్లకు ప్రభువు అనుగ్రహించాడు కదా. యాజక కుటుంబానికి సంబంధించిన వాడు ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను, ఇర్మియా, యెహెజ్కేలు వలె. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు
14వ వచనంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైన త్రాక్క తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలు అనేకుల్ని ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పుతాడు. తండ్రుల హృదయాలు పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రుల తట్టును తిప్పేవాడు రాబోతున్నాడు. ఈయనే నా దూత, నాకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం యోహాను యొక్క జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు, యోహాను పాత నిబంధనలో ప్రవక్తలలో ఆఖరి వాడు. మలాకి గ్రంథం కూడా పాత నిబంధన గ్రంథానికి ఆఖరి గ్రంథం. కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త ఈ యొక్క బాప్తీసునిచ్చు యోహాను. పాత నిబంధనలో ప్రవక్తలకి ఆఖరి వాడు, కొత్త నిబంధనలో మొదటివాడు. అంతేకాదు, ఇతడు ప్రభువుని పరిచయం చేశాడు. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువుని పరిచయం చేసిన వాడిగా మనం చూస్తాం. యేసు ప్రభువారు యోహాను గురించి ఇచ్చిన సాక్ష్యంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఒక విషయం మనం గమనిస్తున్నప్పుడు, మనము లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో యోహాను చెరసాలలో వేయబడ్డప్పుడు అక్కడ తన శిష్యులు పంపుతాడు. చూడండి 7వ అధ్యాయం 24. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహాను గూర్చి సమూహంలో ఇలాగూ చెప్పసాగింది, మీరేమి చూచుటకు అరణ్యములకు వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా మీరు చూడవెళ్ళితిరి? సన్నపునార బట్టలు ధరించుకుని వానినా? ఇదిగో ప్రశస్తమైన వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మీరేమి చూడవెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఏం చూస్తానికి వెళ్ళారు? పై వచనాల్లో కొంచెం నువ్వేనా ఇంకా మేము ఇంకొకరి కొరకు కనిపెట్టుకున్న వల్ల అని చెప్పి ఒక రకమైన చిన్న అవిశ్వాసమే. మరి ప్రభు దగ్గరికి పంపిస్తే మీరు చూసినవి చెప్పండి. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. మీరు ఏదైతే చూశారో దాన్ని చెప్పండి అని చెప్పి, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని చెప్పిరాండి అని చెప్పి ఆయన పంపించిన శిష్యులకి చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనసమూహంతో యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గురించి జనసమూహంలో ఇలా చెప్పసాగుతున్నాడు. ఏమని? మీరేమి చూచుటకు అరణ్యానికి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లునా అన్నాడు. యోహాను గాలికి కదిలే రెల్లు కాదు. మనకు తెలుసు రెల్లు గాలికి అటు ఇటు కదులుతా ఉంటుంది. చాలా మంది విశ్వాసులుగాను దేవుని పిల్లలుగా పిలువబడేవారు రెల్లులాగా కదిలే వాళ్ళుగా ఉన్నారు. అటు ఇటు ఆయన కదిలేవాడు కాదు. ప్రభు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడండి? లేదంటే సన్నపనార బట్టలు ధరించుకొని రాజగృహంలో ఉండేవారిని చూస్తానికి వెళ్ళారా? కాదు. యోహాను సన్నపనార బట్టలుగా, ఒంటె రోమ వస్త్రాలు, ఆయన ఆహారం, ఆయన వస్త్రాలు, ఆయన మాదిరి జీవితం చూసి నిజంగా ప్రభు ఇస్తున్న ఆ గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఏమంటున్నాడు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని. 26వ వచనంలో అయితే ప్రవక్తల కంటే గొప్పవాడు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అయినా ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రభువారు. ఏమన్నాడు అంటే,
అక్కడే చెప్తున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రభు చాలా సార్లు ఇలా చెప్తాడు. ఒకసారి ఏమంటాడంటే, ఈ శిష్యులు ఒక స్త్రీ వచ్చి, అయ్యా నువ్వు కుడిచిన స్తన్యములు, నిన్ను మోసిన గర్భము ఎంతో దాన్ని నిజమేనమ్మా, కానీ దేవుని వాక్యం విని ఆ ప్రకారం నడిచేవారు మరి ధన్యులు అంట. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తున్నాం, యోహాను జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రభువుకి ముందుగా ఆయన మార్గము సిద్ధపరచుటకై వచ్చాడు. మనం గమనిస్తున్నాం లూకాసు సువార్త 3వ అధ్యాయంలో అవి పల్లమైనవి, ఆ వంకరవి తిన్ననిగా చేయబడును అన్నాడు. వంకరగా ఉన్న మార్గాలు తిన్ననగా చేయబడాలి, మెరకగా ఉన్నవి సమముగా చేయబడాలి, పల్లంగా ఉన్నవి మెరకగా చేయబడాలి. అక్కడ అన్ని చెప్తున్నాడు. అంటే రానున్న ప్రభువు, ఆయన వెనక వస్తున్న ప్రభువుకి మార్గము సరళం చేయాలి. ఎందుకంటే ఆయన త్రోవలో ఆటంకం లేకుండా, ఒక ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని ముందు వెళ్తున్నప్పుడు ఆ మార్గము, ఆ ముందు అంబులెన్స్ కానీ లేదంటే డీజీపీలు వెళ్ళి ముందు వెళ్తా ఆ మార్గం కరెక్ట్ గా చేసుకుంటా వెళ్తా, ట్రాఫిక్ అంతా ఆపేసి చక్కగా. అలాగే యోహాను ఒక రోడ్డు కాంట్రాక్టర్ గా ఒక చక్కగా ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తానికి, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని చెప్పి మారు మనసు విషయమై బాప్తిస్మిస్తూ ప్రభువుకు ముందుగా ఆయన మార్గము సుమగం చేస్తూ మాత్రమే కాకుండా ప్రభువుని పరిచయం చేసేవాడుగా ఉన్నాడు. మనం చూస్తున్నాం యోహాను జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన జన సమూహానికి ఆయన్ని పరిచయం చేస్తున్నాడు, ఆయన మార్గాల గురించి చెప్తున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, కనీసం వాళ్ళు వచ్చి నువ్వు క్రీస్తు అయి ఉంటావు అంటే ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా 3 సువార్తలు మనం చక్కగా ఆ వచనాలు చదువుతా ఉంటే, ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను అని ఒక చోట ఉంటే, ఇంకో చోట అయితే ఆయన చెప్పులు నా తల మీద పెట్టుకోవటానికి కూడా నేను అర్హుడను కాను. ఇలా మొయ్యటకైనాను ఎంత తగ్గించుకొని ఉన్నాడో మనం చూస్తున్నాం. అంతేకాదు, ఈయన గురించి మనం గమనిస్తున్నప్పుడు పాత నిబంధనలో కూడా యెషయా గ్రంథంలో ఒక ప్రవచనంగా 40వ అధ్యాయంలో మనం గమనిస్తే, పాత నిబంధనలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం చెప్పండి. 40వ అధ్యాయంలో ముందుగానే ఇక్కడ యెషయా భక్తుడు తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. 40వ అధ్యాయంలో, మీరు మీ దేవుడైన యెహోవా మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి అంటూ మాట్లాడుతూ, ఇలా 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయుడి, ప్రతి లోయ ఎత్తు చేయబడవలను, ప్రతి పర్వతము ప్రతి కొండ అనచవలను, వంకరవి చక్కరగా కరుకైనవి సమముగా ఉండవలను. మానవ జీవితాలు పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. లూకాసు వార్త ఇదే ప్రవచనాన్ని ఉన్నదున్నట్లుగా ఆయన రాస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు ఆయన 3వ వచనం, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమై బాప్తీసం పొందవలని యోర్దాను నది ప్రదేశమంతా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవ సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవినను, కరుకు మార్గములు నున్నవినగు, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అన్నాడు. నిజంగా ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు మనలో ఉన్న వంకరవి, మనలో ఉన్న కరుకు మార్గాలు, మనలో ఉన్నటువంటి మెరక మార్గాలు అన్ని ఒక తిన్నని మార్గంగా చేయబడే విధానంలో ముందుగా పంపబడ్డవాడు యోహాను.
ముందుగా పంపబడ్డవాడు యోహాను. యోహాను గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన రాజ్యమును సిద్ధపరచుటకై, ఆయన మార్గమును సమము చేయుటకై ప్రజలందరూ పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగటానికి ఒక దూతగా, మెసెంజర్ గా ఆయన పంపబడినట్లుగా మనం చూస్తున్నాం. చివరికి ప్రియులారా మనం గమనిస్తున్నాం, ఆయన ప్రసంగాల్లో ప్రభువే ఉంటాడు. మీరు చూడండి, మత్తయి సువార్తలో గాని, మార్కు సువార్తలో గాని, లూకా సువార్తలో గాని ఆయన ప్రసంగాల్లో వేరేది ఏది తీసుకురా. ఆయన ప్రసంగాల్లో మారు మనసు, రక్షణ. ఆయన ప్రసంగాల్లో ప్రభు, ఆయన చూపించేది ప్రభువునే. నేడు మన ప్రసంగాలు ఎవరిని చూపిస్తాం? రోజు మనం చూస్తే ఏది చూసినా మనము, మన మినిస్ట్రీ, మనం ఏం చేసామో, లేదంటే ఇంకా ఏదేదో మనం చూపిస్తాం. కానీ ఆ యోహాను యొక్క ప్రసంగాల్లో మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం ఇదే ఉంటుంది చూడండి. లేదంటే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి, గొడ్డలి ప్రసంగాలు అన్ని గొడ్డల ప్రసంగాలే. ఆయన ప్రసంగాలన్నీ గొడ్డల ప్రసంగాలు. తర్వాత ఆయన ప్రభువును చూపిస్తాడు. ఆయన జీవితంలో, ఆయన ప్రసంగంలో, ఆయన బ్రతుకులో ప్రభువును చూపిస్తాడు. అంతేకాదు, చివరికి ప్రభువు కొరకు హతసాక్షి అయిపోయాడు. ప్రభు కొరకు హతసాక్షిగా చేయదు. ఇంకోటి, నువ్వెవరు ఏంటి అని అడిగితే ఆయన స్వరాన్ని అంటాడు కదా. అక్కడ మనం 3వ అధ్యాయంలో నువ్వెవరు ఏంటి అని చెప్పి వాళ్ళు అడగటానికి వస్తే, ఇదిగో దేవుని రాజ్యం ప్రకటించబడాలి. మరి వాళ్ళు అడుగుతారు. 16వ వచనంలో యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నా, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు. ఆయన చెప్పులు వారు విప్పుడుకైనా నేను పాత్రుడను కాను అన్నాడు. ఆయన చెప్పులు వారు విప్పుడుకైనా నేను పాత్రుడను కాను. 3వ అధ్యాయంలో 6వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే, అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది. నేను ఒక శబ్దాన్ని, మీరు ఎప్పుడైనా చూడండి, శబ్దము, వాయిస్ని మనం గమనిస్తున్నప్పుడు అది వినపడితే కానీ కనబడదు. వాయిస్ అనేది, శబ్దం అనేది, మాట అనేది అది వినబడిద్ది మనకి. అది ఎట్లుంటుందో మనకు కనబడదు. యోహాను ప్రభు కొరకు ఒక మెసెంజర్గా వినపడ్డాడు, కానీ ఆయన తాను కనపరుచుకోవాలి. ఆయన వస్త్రాలు చూడండి, ఆయన ఆహారం చూడండి, ఆయన చెప్పులు చూడండి. ఆయన ఎక్కడ? అరణ్యంలో ఉన్నాడు, సిటీలో కాదు, అరణ్యంలో ఉన్నాడు. ఆయన ఆహారం తేనె మిడతలు, ఆయన వస్త్రాలు ఒంటె చర్మముతో చేయబడ్డ వస్త్ర. సుఖవంతమైన విలాస జీవితమైన, లేదంటే ఈనాడు డిగ్నిటీగా ఉండాల్సిన వాటిలో ఏది ఈ సేవకుడు కోరుకోలేదండి. ఏది కోరుకోలేదు ఈ సేవ. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యోహానులో నాకు ముందుగా పంపుచున్న దూత. ఈరోజు నువ్వు నేను కూడా ఎవరము అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఈరోజు మనం కూడా ఎవరము, ఎలాంటి వారము అంటే ఆయన చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు తీతు ఎవరని అడిగిన ఎడల, చూడండి ఆ మాట. ఆ తీతు అని ఎవరు అడిగిన సంఘము యొక్క దూతలు మొదటి పత్రికలు అనుకుంటా, కొరింథీయులకు రాసిన ఉందన్న ఆ మాట చూడండి. మనము గమనిస్తున్నప్పుడు తీతు ఎవరు అని అడిగిన ఎడల వారు సంఘముల యొక్క దూతలు 8వ అధ్యాయంలో
8వ అధ్యాయం 23వ వచనం. 8:23లో ఉంది చూడండి. తీతు ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన యెడల వారు సంఘముల దూతలని క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక దూతలుగా ఆయన ఉంచాడు. ఒక దూతలుగా ఉంచాడు, ఒక మెసెంజర్లుగా ఉంచాడు, ఒక వర్తమాన బాధ్యత మనకి ఇచ్చాడు. యోహాను ఎంత నమ్మకంగా ఆయనకి ముందుగా లోకా గారు, శ్యాంబాబు గారు తండ్రి గారు లోకా గారు ఒకరోజు ప్రసంగం చెప్తూ, యోహాను ముందా యేసు ప్రభు ముందా అని. యోహాను ముందా యేసు ప్రభు ముందా అంటే అందరూ వాస్తవంగా ఏం చెప్తాం? యోహానే అని చెప్తారు కదా. ఎందుకు? ఆయన 6 నెలల ముందు పుట్టాడు కదా అని. అప్పుడు ఆయన అన్నాడట, యోహాను ముందు కాదు యేసు ప్రభు. నేనేమన్నాను? యోహాను ముందు పుట్టాడా యేసు ప్రభు ముందు పుట్టాడా అని కాదు నేను అడిగింది. యోహాను ముందా యేసు ప్రభు ముందా అంటే యేసు ప్రభువే ముందు. ఆయన అందరికంటే ముందుగా, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ ఆయన పరిచర్య విషయంలో ముందుగా పుట్టాడు, ముందుగా పంపించాడు. మరి నిన్ను నన్ను కూడా, మనం కూడా కొత్తగా జన్మించిన వారంగా ఉన్నాం. సంఘంలో మనకు కూడా ఒక వర్తమానాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. నమ్మకమైన దూతలుగా మనం ఎలా పనిచేయాలి, ఎలా పరిచర్య చేయాలి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మొదటి ఈ మలాకి గ్రంథంలో ఈ మొదటి దూత ఎవరు అంటే 3వ అధ్యాయంలో ఆయన బాప్తీసమిచ్చు యోహాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. ఒక రోడ్డు కాంట్రాక్టర్ ఏ విధంగా ఆ రోడ్డుని చక్కగా రెడీ చేసి, వెనకాల రాజు గారు వస్తున్నారు, వెనకాల మంత్రి గారు వస్తున్నారు, వెనకాల ప్రధాని వస్తున్నాడు, వెనకాల ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, రోడ్డు సరిలేకపోతే ఎట్ట అని చెప్పి ఆ రోడ్డుని కరెక్ట్ గా చేసినట్లుగా వెనక రారాజైన క్రీస్తు ప్రభు వస్తున్నప్పుడు ఆయన ఆత్మ సంబంధమైన ఈ మార్గాన్ని ఎలా సరి చేసుకుంటా వెళ్తున్నాడంటే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభువు. వీళ్ళు ఎవరిని వెతుకుతున్నారు? పాత నిబంధనల ప్రారంభం నుంచి మనం గమనిస్తున్నప్పుడు వారు వెతుకుతుంది ఎవరిని అంటే, వెతుకుతున్న ప్రభువు లార్డ్. దాదాపు పాత నిబంధనలో 600 సార్లు ఈ పదాన్ని మనం చూస్తాం. మీరు వెతుకుచున్న ప్రభు, మీరు వెతుకుచున్న ప్రభు. ఆయన మెస్సయ్య కోసం వారు వెతుకుతున్నారు. ఎందుకంటే మెస్సయ్యల గురించి వారికి వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధన ప్రారంభం నుంచి, మోషే దగ్గర నుంచి కూడా అవంటి ప్రవక్త మీకు వస్తాడు మీ మధ్యకని. ఆయన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు జరిగే కార్యాల గురించి యెషయా గ్రంథంలో చాలా తేటగా ఉన్నాయి. మాత్రమే కాదు, ఆయన వచ్చి ఆ రోమీల యొక్క చెరలో నుంచి విడిపించి ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పరిచి వారికి గొప్ప రాజ్యంగా దావీదు సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాడని ఒక ఆశ. అది తర్వాత తరంలో జరిగింది. ఆయన ప్రారంభంలో మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆయన పాపుల కొరకు మరణించాలి. అయితే అది వారికి అర్థం కాదు ప్రారంభంలో. తర్వాత వారు తెలిసింది. అయితే ఇక్కడ మనం చూస్తాం, మీరు వెతుకుచున్న ప్రభు, మీరు వెతుకుచున్న ప్రభు, మీరు కోరు అనగా మీరు కోరు నిబంధన దూత. అవునేంటే మీరు కోరు నిబంధన దూత. ఒకవేళ నిబంధన అంటే 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31లో ఆయన చెప్పాడు కదా, ఏమని?
ఒక క్రొత్త నిబంధన మీతో నేను చేయుచున్నాను అని. హెబ్రీ 9:15 కదా క్రొత్త నిబంధన అనగా అనే మాటలు మనం చూస్తాం. క్రొత్త నిబంధన నేను మీతో చేస్తాను అన్నాడు. ఆ నిబంధన దూత రాబోతున్నాడు. పాత నిబంధనలో మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండం 16వ అధ్యాయం దగ్గర నుంచి హాగరుకు కనబడిన పరిస్థితుల నుంచి మనం చూస్తాం. నిర్గమాకాండంలో ఇంకా మనము న్యాయాధిపతులు ఇవన్నీ కలుపుకుంటూ వస్తున్నప్పుడు సారిసారి యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా దూత, ఆయనే మన ప్రభు అయిన క్రీస్తునిగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన వస్తున్నాడు. ఆయన 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 ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు చూడండి. ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు 4 విషయాలు జరుగుతాయి అన్నాడు. ఏంటి 4 విషయాలు? 1, ఆయన అగపడుగా ఎవరు వారవగలరు? 2, ఆయన తర్వాత ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? 2, ఆయన అగపడగా ఎవరు వారవగలరు? 3, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. 4, చాకలి వాని సబ్బు వంటి వాడు. మీరు కోరి నిబంధన దూత హఠాత్తుగా వస్తాడు. హఠాత్తుగా వస్తాడు. ఇవి 2 విషయాలు మనం చూడగలం. లూకా సువార్త 2:22లో బోధకుల మధ్య కదా, యేసు ప్రభు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వారితో మాట్లాడి వారికి అనేక ప్రశ్నలు వేయటం, వారికి ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు వారు దానికి జవాబు చెప్పలేకపోవటం, ఇంత చిన్నవాడు అసలు ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి వారు ఆశ్చర్యపోతా ఉంటారు. అక్కడున్న రబ్బీ యేసు ప్రభు తప్పిపోయాడేమో అని చెప్పి మరియా యోసేపు ఆయన గురించి ఎతుకుతూ ఉన్నట్లు మనం చూస్తాం. రెండవది మనం గమనిస్తున్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 18 నుంచి మనం చదివితే దేవాలయంలోకి వచ్చేసి దేవాలయంలో ఉన్నటువంటి ఆ వ్యాపారాలు చేసే వాళ్ళని, ఆ యొక్క పశువుల్ని, ఆ గొర్రెలు, మేకలు వాటన్నిటిని ఓడదీసి పంపించి వేసి ఆ తాళ్లతో కొరడాలు చేసి వారిని కొట్టి బయటికి పంపించి, నా తండ్రి ఇల్లుని వ్యాపార స్థలంగా ఎందుకు మీరు మారుస్తున్నారు? నా తండ్రి ఇల్లుని వ్యాపార స్థలంగా మీరు ఎందుకు మారుస్తున్నారు? ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ప్రియులారా, ఈ విషయాల్లో మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని కొరడాలతో కొడుతున్న ఆయన సహించాడు. మొకాన ఉమ్ము వేసిన సహించాడు. సిలువ వేసిన సహించాడు. దూషించిన సహించారు. అపహసించిన సహించాడు. కానీ తండ్రి ఆలయాన్ని ఈరోజు జీవము గల దేవుని సంఘము వ్యాపార స్థలంగా మారిస్తే ఆయన సహించేవాడు కాదు. నిజంగా ఎప్పుడు కోపపడని ప్రభువు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వాళ్ళతో ఏం చేశాడంటే కొరడాలు చేశాడు. ఇంకా మనం టైం అయిపోతుంది కాబట్టి కొద్ది నిమిషాలు మనం చూద్దాం. ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ 4 విషయాలు జరుగుతాయి అన్నాడు. ఏమిటంటే ఆయన వస్తున్నప్పుడు ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఆర్వగలరు? అంటే ఒక రకంగా చెప్తుంటే ఇది ఆయన జడ్జిమెంట్ చేస్తున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు అని. ఒకవేళ ఈ తీర్పు అంటే 5వ వచనంలో తీర్పు తీర్చుడికై నేను మీ వద్దకు రాగా, అది మొదటి రాకడలోనా
లేక రెండవ రాకల్లోన? తీర్పు మొదటిసారి అయితే ప్రభువారు మన కొరకై ఆయన సిలువలో ప్రాణం అర్పించాడు. ఆయన మనకెవరికి తీర్పు తీర్చాలి. ఒకవేళ ఇందాక అన్నాడు చూసావా, న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని. నిజమైన న్యాయం ఎక్కడ జరిగిందంటే కలువరి సిలువలోనే జరిగింది. సిలువలో మనందరి పాపముల కొరకై ఆయన బలి అయినప్పుడు యెషయా గ్రంథంలో ఇది అన్యాయం అన్నారు. అన్యాయం ఇది. 53 అధ్యాయం చూడండి. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తున్న యెషయా భక్తుడు 53వ అధ్యాయం 8వ వచనంలో, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబోయాడు. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిన కదా. ఇది అన్యాయం. ఏంటి ఈ దెబ్బలు, ఈ శ్రమ, ఈ దెబ్బలు, ఈ అవమానం ఏంది? ఇది అన్యాయం కదా అన్నాడు. కానీ పేతురు రాసిన మొదటి పత్రికలో న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అన్యాయం అని ఆనాటి కోర్టులో దర్శనంలో యెషయా కేకలు వేస్తుంటే, కుమారుడా ఇది న్యాయమే, మానవ పాప పరిహారం కొరకై నా ప్రియ కుమారుడు చనిపోవాలి. నిజంగా ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు ప్రియుల, న్యాయం తీర్చే దేవుడు ఏమాయనంటే సిలువలో మరణమాయను అని చెప్పాలి. న్యాయం తీర్చే దేవుడు ఏమాయను అంటే సిలువలో మరణమయ్యాడు, బలి అయిపోయాడు. అంతేకాదు, బలి అయిన ప్రభువుని మనం ఇక్కడ చూస్తే 2 విషయాలు, ఆ 4 విషయాలు అనుకున్నాం కదా. వాటిలో ఒకటి, ఎవరు సహింపగలరు, ఎవరు ఓర్వగలరు అంటూ ఇంకొక మాట అన్నాడు. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అన్న. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఈ కంసాలి అగ్ని వంటి వాడు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు అన్న. చాకలి వాణి సబ్బు, కంసాలి అగ్ని. కంసాలి అగ్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ కంసాలి ఆయన ఏం చేస్తున్నాడంటే అండి, అక్కడ చూడండి 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 3వ వచనంలో, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టుగా కూర్చొని ఉన్నాడు. ఎంత ప్రేమగా కూర్చుంటాడో మీరు చూడండి. కంసాల ఆయన దగ్గరికి వెళ్ళండి, బంగారు కొట్టు దగ్గర నిర్మలమై చేయనట్లుగా ఈ కంసాల ఆయన అక్కడ కూర్చొని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. ఆ బంగారాన్ని జాగ్రత్తగా చూస్తాడు. చిన్న కొలిమి, ఆ సుత్తి, ఆ చిన్న దిమ్మ ఉంటది, అది చూసి దీనిలో మస్ట్ ఏమన్నా ఉందా, మనలో కూడా ఎంతవరకు ఈ కంసాల ఆయన చూస్తాడయ్యా అంటే, అగ్ని చేత ఎంతవరకు చూస్తాడయ్యా అంటే, ఈ కంసాల ఆయన రూపము ఆ బంగారంలో కనబడిందాకా చూస్తాడు. ఈయన రూపం ఆ బంగారంలో కనబడితే ఇంకా మస్టు పోయింది, మస్టు తొలగిపోయింది కదా. సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం మనం గమనిస్తున్నప్పుడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి మస్టు మాలిన్యాన్ని తీసేసే కంసాలి మన ప్రభు. ఆయన కంసాలి అగ్ని వంటి మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 3వ వచనంలో, వెండికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగిలినది, హృదయాలు పరిశోధించువాడు యెహోవా. 25:4 కూడా మనం గమనిస్తున్నప్పుడు ఇంకొక మాట కూడా మనం చూస్తాం. 25:4 ఏమన్నాడు, వెండిని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు ఒక పాత్రను సిద్ధపరచును కదా అన్న. ఒక పాత్రను సిద్ధపరిచి ఈ కొలిమిలో పెట్టి, ఇది యెషయా గ్రంథం 48:10 అన్నాడే, నిన్ను నేను పరీక్షించాను. దేనిలో? వెండిని పరీక్షించినట్టు కాదు, ఇబ్బంది అని కొలిమిలో పెట్టి నిన్ను పరీక్షించాను. నా కోసమే నేను అలా చేశాను. యెషయా గ్రంథం 1:25లో కూడా ఆయన మనలో ఉన్న మస్తు తీసివేయటం కోసమై 1:25 చూడండి. 1:25లో ఏమన్నాడు,
నా హస్తం నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతా తీసేస్తా. నీలో కలిపిన తగరమంతా తీసేస్తా. అవునండి, నీలో ఉన్న తగరమంతా తీసేస్తా. దీని ఇంకొంచెం మనం ముందుకెళ్తే యెహెజ్కేలు గ్రంథంలో 22:18 కూడా చూస్తే క్షారం వేసి నీలో ఉన్న మస్తును మలినమును తీసివేస్తాను అన్నాడు. అందుకే కొన్ని శ్రమల ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 మన విశ్వాసం ఎలాంటిది అంటే అది అమూల్యమైన విశ్వాసం, సువర్ణం వలె శుద్ధి చేయబడుతుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. 25:10 యోబు గ్రంథంలో ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? సువర్ణం వలె ఆయన నన్ను శుద్ధి చేస్తున్నాడు. శోధించబడిన మీదట నేను సువర్ణం వలె చేయబడుతున్నాను. కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు, అనుమతిస్తాడు. ఎందుకంటే మనం సువర్ణం బంగారము లాగా, మేలిమి బంగారం లాగా రావాలి. నిజంగా అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ వెండిని కదా, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఈ కంసాలు ఏం చేస్తున్నాడంటే వెండిని శోధించి నిర్మలము చేయువాడినట్లుగా కూర్చున్నాడు. వెండి బంగారాన్ని శోధించి నిర్మలం చేసి అందులో ఉన్న మస్తు మలినం అంతా తీసేసినట్టుగా కూర్చున్నాడు. మొదటి అధ్యాయంలో ఎంత మస్తు ఉందో, రెండో అధ్యాయంలో ఎంత మలినం ఉందో మనం ఆ యొక్క మలాకి గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు, ఆయన చాకలివాని సబ్బు అన్నాడు కదండి. చాకలివాని సబ్బు వంటి వాడు అని. చాకలి ఆయన ఏం చేస్తాడు? చాకలి ఆయన సబ్బు ఉంటుంది. బట్టలు తీసుకెళ్లి రేవుకెళ్ళి కదా, అదే ఆ రేవులో వాటిని బాగా కొన్నిసార్లు అయితే మనం ఎట్లా సర్పులో పెడతామో ఇదివరకు సోడాలు వాటిలో పెట్టి అందులో ఉన్న మురికంతా కొన్నిసార్లు అయితే వాళ్ళు కర్రలు కర్రతో కొట్టి శుభ్రంగా క్లీన్ చేస్తాడు. లోకంలో చాలా సబ్బులు ఉంటాయి, మనకు తెలుసు. యోబు గ్రంథంలో కూడా సబ్బు ఉంది. ఇర్మియా గ్రంథం 2:22 మీరు అయిన తర్వాత చదువుకోండి. మీరు విస్తారమైన క్షారముతో కడుక్కునిన విస్తారమైన సబ్బును రాసుకున్న మీ మరకలు దోషముల వలె నాకు కనబడుచున్నవి అన్నాడు. టైం లేదని నేను రెఫరెన్స్ తీయట్లేదు. మరి ఈ దోషాలు ఈ మరకలు బాగుంటే కొన్నిసార్లు ఈ మరకలు, ఆయిల్ మరకలు, ఇంకా రకరకాల మరకలు చొక్కాల మీద లేదంటే బట్టల మీద పడతాయి. ఈ మరకలు పోవటం ఎట్లా? చాలా మరకలు బావు, మొండి మరకలు అంటారు చూసావా. ఆ మరకలు పోవటానికి డ్రై క్లీనర్ కి వాటికి వీటికి ఇస్తా ఉంటారు. ఎంత? చాలా ఖరీదండి. ఈరోజు రిన్ అని ఇంకోటని టైట్ అని ఇంకో సర్పులు సబ్బులు వచ్చి చాలా ఖరీదు. కానీ మరకలు పోవటం, జీవితంలో పట్ల మరక, ఈ పాపపు మరక, ఈ దుర్మార్గపు మరక, ఈ వ్యభిచారపు మరక, లోకంలో రకరకాల మరకలు పోవాలంటే ఒకే ఒక్క సబ్బు, ఫ్రీ సబ్బు. అదేంటి అంటే యేసు రక్తమే. యేసు రక్తమే. యేసు రక్తం ప్రతి పాపమును కడుగు. సాకలివాని సబ్బు లాంటి వాడు. ఇంకొక మాట చూడండి మీకు అర్థం అవడం కోసం. యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను మొదటి పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను కదా. సబ్బు ఒకటి ఉంటే సరిపోయిద్దా బట్టలు ఉతకటానికి కదా? బట్టలు ఉతకటానికైనా బ్రతుకును ఉతుక్కోటానికైనా సబ్బు ఒకటే కాదు, 2 ఉండాలి. ఏముండాలి? నీళ్లు ఉండాలి, సబ్బు ఉండాలి. అలాగే ఈయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు. దేవుని ఆత్మ ద్వారా, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మన బ్రతుకులు ఉతుక్కొని ఈయన చాకలివాని సబ్బు లాంటి వాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ఒక చాకలివాని సబ్బు. యేసు ప్రభువారు కంసాలి అగ్ని,
మనలో ఉన్న మస్టు మాలిన్యాన్ని తీసివేసి, యేసు ప్రభు వారు చాకలి వాని సబ్బు, ఆయన మనలో ఉన్న మురికి మరకలు, మన బ్రతుకులో ఉన్నవన్నీ తీసివేసి, మార్క్స్ వార్త 9లో యేసు ప్రభు వారు రూపాంతర పర్వతం మీద ఆయన వస్త్రాల గురించి చెప్తూ, లోకంలో ఏ చాకలి చలువు చేయలేనంత తెల్లనివి అన్నాడు. చూసావా? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారుగా తయారైపోతారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ వస్త్రాలు ధరించుకొని వస్తున్న వారిని చూసి ఏమంటున్నారయ్యా అంటే, అక్కడ 7వ అధ్యాయం 13వ వచనంలో, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? లోకంలో తెల్లని వస్త్రాల గురించి టీవీలో ఏం చూపిస్తారు? మా సబ్బు ఈ మురిగిపోయింది, 10 రూపాయల సబ్బుకే మురిగిపోదు, బట్టలు చినిగిపో. పరలోకంలో అడుగుతున్నారు, ఇంత తెల్లని వస్త్రాలు ఎక్కడి నుంచి? వీరు గొర్రె పిల్లల రక్తములో తమ వస్త్రాలు ఉతుకుకొని ఉన్నారు అన్నారు. చూడండి, అక్కడే చెప్తున్నాడు, అయ్యా నాకు తెలీదు, వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. ఈ సబ్బు ఫ్రీ. తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్యా, దీనికి ఏమి కాని ఖర్చు లేదు, కాల తిప్పలేదు, నువ్వేం చేయాల్సిన పని. ఈ సబ్బు చాలా ఫ్రీగా ఇస్తాడు. ప్రతి సబ్బును బయట కొనుక్కోవాలి, కానీ యేసుక్రీస్తు అనే రక్తం అనే సబ్బు ఫ్రీ, వాటర్ ఫ్రీ. నీ బ్రతుకును, బట్టలు కాదు, నీ బ్రతుకును ఉతుక్కుందాం, నా బ్రతుకును ఉతుక్కుందాం, మరకలు తీసేసుకుందాం. అంత మాత్రమే కాదు, కంసాల ఆయన దగ్గరికి బంగారం తీసుకెళ్తే శుభ్రం చేయాలంటే డబ్బులు తీసుకుంటాడు. ఈ కంసాల ఆయన ఏమి తీసుకోండి, శుభ్రం తీసేసి మాలిన్యం తీసేస్తారు. ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ లేవీయులను, ఈ యాజకులను, వీళ్ళందరినీ శుభ్రం చేశాడో, కంసాలి అగ్నిలాగా, చాకలి సబ్బులాగా ఎప్పుడైతే శుభ్రం చేశాడో, ఇప్పుడు చూడండి ఈ అర్పణ ఎట్లా ఉందంటే 4వ వచనంలో చెప్తున్నాడు. ఈ అర్పణ ఎలాగుందంటండి? 4వ వచనంలో, 3వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లుగా, పూర్వపు సంవత్సరాల్లో ఉండినట్లును యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యము యెహోవాకు ఇంపుగా ఉందంట. ఎప్పుడైతే మనం నిర్మలం చేయబడ్డాం, ఎప్పుడైతే మన బ్రతుకులు ఉతుకోబడ్డాయి, ఎప్పుడైతే మనలో ఉన్న ఎవరు వారవగలరు అన్నాడు. చూసావా? ఇందాక అక్కడ 2వ వచనంలో ఎవరు సహింపగలరు, ఎవరు వారవగలరు, ఎవరి ఇల్లు అంటే 5వ వచనంలో అన్నాడు, ఎవరంట? చిల్లంగి వాండ్రులు, వ్యభిచారులు, అప్రమాణికులు, నాకు భయపడని వారు, ఇక కూలి బిగబట్టేవారు, విధవరాండ్రులు, తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు, వీళ్ళున్నారు. చూసావా? వారు వారవలేకపోతున్నారు, వారు సహింపలేకపోతున్నారు. ఇలా 6వ వచనం అన్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు అని. కాబట్టి ఈ మొదటి 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో మనం గమనిస్తున్నప్పుడు, న్యాయం తీర్చే దేవుడు ఎక్కడ అని వారు అడుగుతుంటే, అదిగో ఆయనకి ముందుగా ఒక దూతను పంపుతున్నాడు. ఆయన మార్గమును సిద్ధపరచడానికి బాప్తిస్మ ఇచ్చు యోహాను. ఆయన జీవితం ఎంత సమర్పణతో కూడిందో, యజమానికి నమ్మకమైన సేవకుడిగా పనిచేశాడు. తరువాత తన ప్రియ కుమారుడే నిబంధన దూతగా భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడో, ఆలయానికి హఠాత్తుగా ఎలా రాబోతున్నాడో ఇంకా మనం గమనిస్తున్నప్పుడు అక్కడ ఆయన అన్నాడు, మీరు వెతుకుచున్న ప్రభు. వారు మెస్సయ్య కొరకు ఏ విధంగా ఎతుకుతున్నారో మనకు తెలుసు. ఆ మెస్సయ్య ఎలా వచ్చాడో చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, మరి మన జీవితంలో కూడా మనం ఒక యోహాను లాగా నమ్మకమైన దూతలుగా పనిచేయాలి. మనం కూడా అంతేకాదు, ప్రభు మన సంఘాలలో కూడా కంసాలి అగ్నిలా, చాకలి వాని సబ్బులా అవన్నీ శుభ్రం చేసి, మనలో ఉన్న మస్టు మాలిన్యాన్ని తీసివేసి, అదిగో మునుపటి వలె ఆరాధనలు, సేవలు, పరిచర్య ఆయనకి ఇంపుగా కదా ఎలా ఉండాలి. ఆనాడు నోవాహు అర్పించిన అర్పణను చూసినప్పుడు ఆయన అది నాగ్రహిస్తూ ఆయనకి ఇంపుగా ఉందంట ఆ వాసన. లేవియాకాండం 1వ అధ్యాయంలో
అర్పిస్తున్న బలి ఆయనకి ఇంపుగా ఉండాలి. కాబట్టి ఇంపైన సువాసనగా లేవే మన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇవన్నీ సువాసన యాగములు, ఇంపైన యాగాలుగా మన సేవా పరిచర్య సంఘాలు అలా ఉండాలని ప్రభు సన్నిధిలో కోరుచున్నాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగా. వందనాలన్నా. ప్రభు యొక్క నామములో సహోదరులు సత్యం బాబు అన్నకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మలాకీ గ్రంథం నుంచి 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఉన్న భాగాన్ని మనకు సవివరంగా అందించిన సత్యం బాబునికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే, ప్రభువు యేసుక్రీస్తు వారు మనకంటే యోహాను కంటే ముందున్నవాడు. పుట్టుకలో యోహాను మొదటి వాడు కావచ్చు, కానీ దేవుని యొక్క వర్తమానికుడుగా, దేవుని యొక్క కార్యాలు నెరవేర్చేవాడు, దేవుని యొక్క గొర్రె పిల్లగా ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ ప్రియ ప్రభు ముందుగానే ఆయన యొద్ద ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం, 53వ అధ్యాయం. కనుక ఈరోజు మనందరికీ కూడా, సేవకులకు కానీ విశ్వాసులకు కానీ సంఘస్థులందరికీ కూడా చక్కని పాఠము. మనం ఇంకా ప్రభు రాకడలో ఉన్నాము, త్వరగా ఆయన వచ్చుచున్నాడు కనుక మనము ఇంకా శుద్ధి సువర్ణ వలె శుద్ధి అవుదాం. సువర్ణ వలె మనం మస్ట్ మాలిన్యం తొలగించుకొని ప్రభు యొక్క దూతలుగా, యోహాను ఏ విధంగా దూతగా ఉండి ప్రభు మార్గాలు సరళం చేశాడు, అలాంటి అర్హత మనకు కూడా దేవుడు ఇచ్చాడని తెలియజేయబడిన వాక్యం ద్వారా చెప్తున్నాం. కనుక దేవుడి వాక్యాన్ని జీవించి ఆశీర్వదించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపుగా ఇశ్రాయేల్ అని ఉన్నారా? ఇశ్రాయేల్ అన్నా తాటపూడి. హలో ఇశ్రాయేల్ అన్నా, ముగింపు ప్రార్థన కొరకు ఇశ్రాయేల్ అన్న ప్రార్థన చేస్తారు లేరా? ఇంకో పేరు చెప్పండి అన్మిట్ వాళ్ళు. ఓకే అన్న. మన రవి మనోహర్ అన్న, బ్రదర్ రవి మనోహర్ అన్న, బ్రదర్ వందాలి బ్రదర్, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు రౌమనారాయణ చేస్తున్నారా? మీరు చేయండి బ్రదర్, మీరు చేయండి, మీరు చేయండి. ఇజ్రాయెల్ బ్రదర్ చేయండి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాకరుణ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, మరొక నూతన దినాన్ని మాకు ఇవిగా ఇచ్చి ఈ రీతిగా ఉదయకాలమున నీ పాద సన్నిధిలో సాగిలపడి నిన్ను స్తుతించి కొనియాడి మయంపరిచే కృపను మా అందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాటల ద్వారాను వాక్యం ద్వారాను మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు. అవునయ్యా, బాప్తిస్మం యోహాను చెబుతున్నాడు, అరణ్యంలో కేకలు వేస్తూ కారు చెప్పుల వార్లు కూడా నేను యోగ్యుడను కాదని. మా పరిస్థితి మేము కూడా గమనించుకొని మరి అలాంటి పరిస్థితి మా జీవితాలలో ఎలా జీవించాలనేది మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి నాయన, ఈ దినమంతట్లో లోకము మేము వెళుతుండగా లోక మాలిన్యం మాకు అంటకుండా ప్రత్యేకంగా నీకు మహిమకరంగా జీవించే కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని. చేయి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి మీ కృపను మా ఎడలో ఉంచి నడిపించమని. వాక్యమును అందించిన నీ దాసుని ఇంకా వారి కుటుంబాన్ని, ఆయన చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించి మీకు మహిమకరం ఇంకా అనేక ప్రాంతాలలో కూడా వాడబట్టడానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని పాసనదిలో ప్రార్థిస్తున్నాం. మరి అంతేకాకుండా మా దయారుడైన మా గొప్ప తండ్రి, ఈ కార్యక్రమాన్ని నిర్వహకరంగా జరిగిస్తున్నటువంటి నీ దాసుడు బర్నబాసును, వారి కుటుంబాన్ని, ఆయన పరిచర్యను మీరు దీవించండి. మరి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షతను వహించి జరిగిస్తున్న యోనతానును వారిని దీవించి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి
నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నిశ్చయించి మా కుటుంబాలందరినీ కూడా నీ బాబుబడి హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రతి పనిలో మీ సహాయాన్ని కోరుతూ మమ్మల్ని మేము తగ్గించుకొని నిర్ణయించి గణపరుస్తూ నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రాణప్రియుడును మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామమున ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. చివరిగా ప్రార్థించిన ఇశ్రాయేలు గారికి ప్రభువు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు. అలాగే 4124వ కాన్ఫరెన్స్ లో ఈరోజు మనం పాల్గొనడానికి ప్రభు మనకు కృప అనుగ్రహించాడు. మొట్టమొదటిగా ప్రార్థించిన చంద్రన్న గారికి, అలాగే పాట పాడి వినిపించినటువంటి తిమోదన్న గారికి, అలాగే వాక్యం కొరకు ప్రార్థించిన జేపీ వర్ధనన్ గారికి, అలాగే వాక్యం పూర్తయి చివరిగా ప్రార్థించిన ఇశ్రాయేలు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభునామములో వాక్యం అందించిన సత్యం బాబు గారికి ప్రభునామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం.